డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నామండి ట్రేడ్‌ని 57,600 పీఈని. రీజన్ ఏం లేదు. ఒక రిట్రేస్మెంట్ ట్రేడ్ కోసం విల్ ప్లాన్. ట్రేడ్ ఆఫ్టర్ అయిన తర్వాత నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది తీసుకోవడానికి రెడీ ఉన్నాను. ఈరోజు ఎక్స్‌పైరీ క్లియర్‌గా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడ్‌ని ప్రాఫిట్ బుక్ చేయడానికి డీల్‌లో ఉన్నాం. 54 వరకు వెళ్ళింది. ఎక్స్‌పైరీ ఇదే ఉంటుందండి. చేయాలి. ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి చాలా క్విక్‌గా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుందండి. సో, మనం ఫస్ట్ మన ప్రాఫిట్ బుక్ చేసి మన పాకెట్‌లో ఏసుకున్న తర్వాత మనం ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా గానీ వెరీ క్లియర్‌గా ఉంటుంది. మన పొజిషన్‌లో మనం ట్రేడ్ చేద్దాం. చేయడానికి రెడీగా ఉంది. సో, చూసారా మొమెంటమ్ వచ్చిందంటే గనక ఇట్లాగే క్విక్‌గా వస్తుంది. మన ఎగ్జిట్ అవ్వనివ్వదు. ఎందుకంటే గ్రీడీ అలా అనిపిస్తా ఉంటది. సో, మనం నిన్న కూడా నేను చాలా బిగ్ ప్రాఫిట్ మిస్ అయ్యాను. కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల ట్రేడ్ తీసుకోలేకపోయాను. లేకపోతే నిన్న కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎంత హైయెస్ట్ వెళ్ళినా ఎంత డౌన్‌కొచ్చినా మనకనవసరం. మనం 14,749 ప్రాఫిట్‌ని బుక్ చేసాము. ఇంకా వెళ్ళొచ్చు. కానీ ఎక్స్‌పైరీ ఉంది. సో, ఎక్స్‌పైరీ రోజున మనం ఏందంటే ఎక్కువగా గ్రీడీ కోసం వెళ్ళకూడదండి. సో, మీకు ఇప్పుడు నేను ట్రేడ్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ రీజన్‌తో మీకు ట్రేడ్ తీసుకున్నాను ఏంటి అని. సింపుల్ అండి. మీకు ఆప్షన్ చైన్‌లో మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఆప్షన్ చైన్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే లైవ్‌లో ఆప్షన్ చైన్ చెప్పడం అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటుంది. దానికొక స్పెసిఫిక్‌గా కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని, ఆ స్క్రీన్ షాట్స్ నుంచి నేను మీకు రికార్డ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి. ఎప్పుడు నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాను. మీకు ప్రీమియం చార్ట్‌లో కూడా వీవ్యాప్ అబోవ్ మీకు చెప్తాను. నేను దాన్నే ఫాలో అవుతూ ఉంటాను మాక్సిమం. కాకపోతే కొంచెం యాక్చువల్‌గా నాది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డౌన్ సైడ్ ప్లానింగ్‌లో ఉండే. కానీ ఇక్కడ ఏమైందంటే ఎగ్జాక్ట్‌లీ రావడంతోనే జస్ట్ 3 మినిట్స్ క్యాండిల్స్ నుంచి ఈ యొక్క క్యాండిల్‌ని బేస్ చేసుకొని ఇమ్మీడియేట్‌లీ క్రాస్ అయిపోయింది. సో, ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ పడి ఉంటే 9:16లో నేను ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేస్తుండే అండి సెల్ సైడ్‌కి. కానీ ఇక్కడ 2 గ్రీన్ వచ్చినాయి. సో, ఇక్కడ ఏందంటే మేబీ యెస్టర్‌డే ఇక్కడ వాళ్ళు ఎవరన్నా నిన్న హోల్డింగ్‌లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నా గానీ వాళ్ళ ప్రాఫిట్‌ని ఏందంటే మేబీ బుకింగ్ జరగచ్చు. ఎందుకంటే ఇది రెడ్ క్యాండిల్ పడింది. ఇక్కడి నుంచి వెళ్తుందని ప్రాఫిట్ బుకింగ్స్ నుంచి క్లియర్‌గా వెళ్ళింది. ఈ రెడ్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. సో, ఈ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెల్లర్స్‌ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారని ఒక్క డౌట్‌తో ఈ సెల్లర్స్ ఏందంటే జస్ట్ ఏమన్నా సెల్లింగ్ పొజిషన్ ప్లేస్ చేసినా గానీ మళ్ళీ బయర్స్‌ని వాళ్ళని క్యాచ్ చేస్తారండి. ఎందుకంటే ఇంకో మొమెంటమ్ కోసం వెయిట్ చేస్తారు. సో, అందుకోసమని ఇక్కడ కూడా మొమెంటం తీసుకోకుండా ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేశాను. మీకు ఆర్డర్ బుక్‌లో కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ట్రేడర్ ప్రకారం S1 లెవెల్‌లో చూసుకున్నాను. ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి వీవ్యాప్ మొమెంటం వచ్చేటప్పటికి అందరూ దాన్నే ఫాలో అవుతారు కాబట్టి వీవ్యాప్ దగ్గర కోసం వెయిట్ చేయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయినా గానీ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, ఆప్షన్ చైన్ డేటాలో నాకు మొమెంటం వస్తుంది. ఒక్క ట్రేడ్ ప్లాన్ కోసం ఎక్స్‌పైరీ డే కాబట్టి మొమెంటం ఉంటుందని చెప్పి మొమెంటం క్యాచ్ చేయడానికి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. మీకు ఆర్డర్ బుక్‌లోకెళ్తే ఆర్డర్ బుక్ 9:36కి ట్రేడ్ ప్లాన్ చేశాను. 9:21కి 9:36, 121 అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 9:36 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైతే S1 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో జస్ట్ వీళ్ళ కోసం చేశాను కానీ మొమెంటం వచ్చింది. క్విక్ మొమెంటం రాగానే మళ్ళీ మీకు ఇంకొకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ మొమెంటంలోనే నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఎగ్జాక్ట్‌లీ షార్ప్‌గా. ఎగ్జిట్ ఎందుకు అవుతానంటే మెయిన్ రీజన్ ఒకటండి. ఈ మొమెంటంలోనే మనకి పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం. క్విక్‌గా ఓకే. మళ్ళీ అదే మీకు ఒక్కసారి ఇలా బ్యాక్‌కొచ్చి మళ్ళీ ఇలా వెళ్ళిందనుకోండి, మీకు అంత పాయింట్స్ మొమెంటం కూడా ఉండదు. తక్కువ ఉంటుంది. సో, ఏమవుతారంటే సెల్లర్స్ బయర్స్ ఎవరైనా వచ్చేస్తారు. ఇగోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సెల్లర్స్ వచ్చేస్తారు. ఓకేనా? ఇగో ఇక్కడ ఈ లెవెల్‌లో సెల్లర్స్ వస్తారు ఎక్స్‌పర్ట్‌లు. సో, ఈ మొమెంటంలో ఏమవుతుందంటే బయర్స్‌కి అంత కంఫర్టబుల్ జోన్ కాదు. సో, సెల్లర్స్ ఎవరైతే స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి కొంచెం బావుంటుంది. సో, నేను ఎస్పెషల్లీ మీరు బిగినర్ టైమ్‌లో తక్కువ క్యాపిటల్ ఆఫ్‌తో మీకు ఉండాలి కాబట్టి నేను ఈ క్యాప్చర్స్ ఈ పాయింట్ ఎగ్జాక్ట్ పాయింట్‌ని మీరు ఎలా క్యాచ్ చేయాలన్నది ఒకటి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. సో, ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను స్ట్రాటజీస్ కూడా బిల్డ్ చేసి అవి కూడా లైవ్‌లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను.
స్ట్రాటజీస్ అనేది సెపరేట్ అకౌంట్ ఉంటుంది. అంటే కొంచెం క్యాపిటల్ బిగ్ ఉంటుంది కాబట్టి సెల్ సైడ్‌లో మీకు దాన్ని షో చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో నేనేంటంటే అవి కూడా మీకు స్ట్రాటజీస్‌ని సింగిల్ ఒక్కొక్క లాట్స్ తీసుకొని ఎలా స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తానన్నది అప్‌కమింగ్ వీడియోస్‌లో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి. అంటే ఎవరైనా సేఫ్ సైడ్‌లో ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ ఏంటంటే కంప్లీట్ మొమెంటమ్ మీరు క్యాప్ చేయగలిగే ట్రేడ్స్ మాత్రం ప్లాన్ చేయగలగాలి. ఓకే అండి. ఐ హోప్ నేను ఈరోజు ట్రేడ్ ఎందుకు ప్లాన్ చేశానన్నది మీకు అర్థమై ఉంటుంది. మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉన్నా సరే మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను ఆ కామెంట్ తీసుకొని నేను మీకు వీడియో చేసి అప్డేట్ ఇస్తానండి. ఓకే. సీ యూ ఆన్ టుమారో. బాయ్ బాయ్.